టెట్ అండ్ డిఎస్సిలో మ్యాథ్స్ సిలబస్లో ఫస్ట్ టాపిక్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ సిస్టమ్ నేర్చుకుందాం. ఇందులో బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. ఫస్ట్ పూర్ణ సంఖ్యలు అంటే హోల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్, థర్డ్ వన్ సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్, ఫోర్త్ వన్ బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్, ఫిఫ్త్ వన్ ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్, సిక్స్త్ వన్ సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. ఫస్ట్ ఈ అంకెలు సంఖ్యలు అంటే ఏమిటో చూద్దాం. అంకెలు అంటే డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 9 వరకు ఉండే సింగిల్ డిజిట్ నెంబర్స్ ని అంకెలు అంటాం. ఓన్లీ 1 డిజిట్ ఉండే వాటిని అంకెలు అంటాం. నెక్స్ట్ సంఖ్యలు అంటే నెంబర్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 10, 35, 40, 50 సో ఆన్. రిమైనింగ్ సింగిల్ డిజిట్ రిమైనింగ్ నెంబర్స్ అంటే 0 to 9 కాక ఇంకా 2 నెంబర్స్ 3 నెంబర్స్ కలిపి సంఖ్య ఏర్పడతాయి కదా, వాటిని సంఖ్యలు అంటాము. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా వస్తూనే ఉంటాయి కాబట్టి వీటిని సంఖ్యలు అంటాం. నెక్స్ట్ మనం పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇవేంటో తెలుసుకుందాం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే హోల్ నెంబర్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 0, 1, 2, 3, 4. హోల్ అంటే మొత్తం 0, 1, 2, 3, 4. వీటిని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే వీటిని హోల్ నెంబర్స్ అంటాం కదా. అంటే 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయని, హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి, హోల్ నెంబర్స్ అంటే ఏమిటి అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే న్యాచురల్ నెంబర్స్ ఎన్లో ఏముంది 1 అని వస్తుంది కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. హోల్ నెంబర్స్ లో అయితే ఓ ఉంది కాబట్టి ఈ 0 ఇలా గుర్తుపెట్టుకోవాలి. హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ అంటే 2 చే భాగించబడేటి 0, 2, 4, 6, 8, 10 ఇవన్నీ సరి సంఖ్యలు. నెక్స్ట్ బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు కానివన్నీ ఇంకా బేసి సంఖ్యలు అన్నమాట. 1, 3, 5, 7, 9, 11 ఇవన్నీ. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్. వేటికైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటినే ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే 1 తో 2 పోతుంది కాబట్టి 1 2 జా 2, 2 తో 2 1 జా 2, 3 కి 1 3 జా 3, 3 1 జా 3 కాబట్టి 5. నెక్స్ట్ 1 5 జా 5, 5 1 జా 5. నెక్స్ట్ 7 1 7 జా 7, 7 1 జా 7. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు అంటే 2 ఫ్యాక్టర్స్ లేవు కదా 1 కి, ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే వస్తుంది కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. ఇవేంటివో చూసుకుందాం. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అంటారు. చూడండి ఇక్కడ 4, 6, 8, 9, 10. 4 కి 1 2 4 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. అదే 6 తీసుకున్నాం. 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6. అంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. 1 కూడా సంయుక్త సంఖ్య కాదు. ఎందుకంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని సంయుక్త సంఖ్య అంటారు. 1కి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి 1 సంయుక్త సంఖ్య కాదు, అలాగని ప్రైమ్ నెంబరు కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. సంయుక్త సంఖ్య అంటే ఏంది? 1 ఫ్యాక్టర్, ఒక అంకెకి 3 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. అదే
4 తీసుకున్నామనుకో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అలాగా. టెట్లో ఇలా కూడా అడగచ్చండి. పూర్ణ సంఖ్యలను, సహజ సంఖ్యలను, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఉన్నాయి కదా, వీటిని ఏ లెటర్‌తో సూచిస్తారని కూడా అడగవచ్చు. ఒకసారి చూసుకుందాం. పూర్ణ సంఖ్యలనైతే హోల్ నంబర్స్ కాబట్టి డబ్ల్యూతో సూచిస్తారు. సహజ సంఖ్యలను న్యాచురల్ నెంబర్స్ ఎన్‌తో సూచిస్తారు. సరి సంఖ్యలను ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈతో సూచిస్తారు. బేసి సంఖ్యలను ఆడ్ నెంబర్స్ అని సూచిస్తారు. ప్రధాన సంఖ్యలను పి ప్రైమ్ నెంబర్స్ తో సూచిస్తారు. సంయుక్త సంఖ్యలను కాంపోజిట్ నెంబర్ సితో సూచిస్తారండి. ఇలాగో కూడా అడిగే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ హిందూ అరబిక్ సంఖ్యామానము అంటే ఇండియన్ సిస్టంలో మన నెంబర్స్ని ఎలా చదువుతాం అనేది తెలుసుకుందాం. ఇక్కడైతే నేను ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట, 724381 మనము హిందూ అరబిక్ మానంలో ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3 నెంబర్స్కి ఒక కామా ఇచ్చుకోవాలి, తర్వాత 2 నెంబర్స్కి ఒక కామా ఇచ్చుకుంటూ పోవాలి. అలాగే నేను చూడండి ఇక్కడ 918 తర్వాత ఒక కామా ఇచ్చాను, 34 తర్వాత ఒక కామా ఇచ్చాను, 27 తర్వాత ఒక కామా ఇచ్చాను. ఇప్పుడు ఇవి ఏవే స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం. 9 అనేది ఒకట్ల స్థానంలో ఉన్నది, 1 అనేది 10ల స్థానంలో, 8 వందల స్థానంలో, 3 వేల స్థానంలో, 4 10,000 స్థానంలో, 2 అనేది లక్షల స్థానంలో, 7 అనేది 10 లక్షల స్థానంలో ఉన్నది. ఇప్పుడు వీటిని ఒక ఫ్యామిలీ కింద రాసుకున్నాం. ఇక్కడ 72 అనేది లక్షల స్థానంలో ఉన్నది కాబట్టి ఒక ఫ్యామిలీ కింద రాసుకునే లక్ష్యం. 4 3 అనేది వేల స్థానం అంటే 10,000 కాబట్టి ఒక స్థానంలో ఒక ఫ్యామిలీ కింద వేల స్థానంలో రాసుకున్నాము. ఇప్పుడు ఈ సంఖ్యను మనము ఎలా చదువుతామో చూద్దాం. 72,43,819 819 అని చదవాలి. 72,43,819 అని ఇండియన్ సిస్టంలో మనం ఇలా చదువుతామన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 10258973. ఇప్పుడు వీటిని కూడా ఏ స్థానాల్లోనే రాసుకున్నాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. ఇప్పుడు వీటిని ఒక ఫ్యామిలీ కింద రాసుకున్నాం. కోటి ఒకటి కాబట్టి కోటి. ఇక్కడ 10 లక్షల స్థానంలో 02 ఉంది కాబట్టి ఇది లక్షల స్థానం. ఇక్కడ 58,000 10,000 కాబట్టి వేల స్థానంలో. ఇవి 100, 10, 1 అన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదువుతామంటే 1,58,973 అనమాట. 1,02,58,973 అని మన ఇండియన్ సిస్టంలో హిందూ అరబిక్ సంఖ్యామానంలో చదువుతామన్నమాట. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం ఇండియన్ సిస్టంలో మనం ఇలా చదువుతామన్నమాట. నెక్స్ట్ ఆంగ్ల సంఖ్యామానంలో అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదువుతామో తీసుకుని నేను ఇదే నెంబర్ తీసుకున్నాను 7243,819. ఇప్పుడు ఆంగ్ల సంఖ్యామానంలో అయితే ఫస్ట్ 3 నెంబర్స్కి తీసుకోవాలా, నెక్స్ట్ కూడా 3 నెంబర్స్కే కామా తీసుకోవాలన్నమాట. అదే ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3 నెంబర్స్కి కామా తీసుకుంటాము, తర్వాత 2 నెంబర్స్కి కామా తీసుకుంటాము. కానీ ఆంగ్ల సంఖ్యామానంలో అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 3 నెంబర్స్కి కామా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను దీన్ని ఇక్కడ రాసుకున్నాను చూడండి, 724381. ఇక్కడ 3 నెంబర్స్కి ఒక కామా, ఇక్కడ 3 4 ఇక్కడ నేను ఈ నెంబర్ తీసుకున్నాను అనమాట. ఆంగ్ల సంఖ్యామానంలో అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 3 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ 379 తర్వాత ఒక కామా ఇచ్చాను, 852 తర్వాత ఒక కామా ఇచ్చాను, ఇక్కడ 01 తర్వాత ఒక కామా ఇచ్చాను అనమాట. ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఫ్యామిలీ కింద రాసుకున్నాం అనమాట. ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్ అనమాట. ఈ కామా తర్వాత ఉండే అంకెలను చూసుకొని ఏ ఫ్యామిలీ కిందికి వస్తాయో అలా రాసుకో. ఇక్కడ 10 అనేది మిలియన్ ఫ్యామిలీ కిందకి వస్తుంది కాబట్టి నేను మిలియన్ రాసుకున్నాను. ఇక్కడ 258 అనేది వేల ఫ్యామిలీ కిందకి వస్తుంది కాబట్టి వేలు అని రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదవాలో చూద్దాం. 10,258,973 అని చదవాలి. ఆంగ్ల 73 అని చదవాలన్నమాట. ఆంగ్ల సంఖ్యామానంలో అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే 3 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇండియన్ సిస్టంలో ఆంగ్ల సంఖ్యామానంలో ఎలా కామాస్ ఇచ్చుకోవాలనేది ఒక గుర్తుగా పెట్టుకున్నాం. ఇండియన్ అంటే చిన్నది కదా, ఇంటర్నేషనల్ అంటే పెద్దది కదా. ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చుకోవాలి,
తర్వాత 2 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ అంటే పెద్ద నెంబర్ కాబట్టి 3 నెంబర్స్, దీంట్లో 2 నెంబర్స్ ఉండవు, అన్ని 3 నెంబర్స్కే కామా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ని అయితే 10,258,973 అని చదవాలన్నమాట. మనం ఇప్పుడు నెంబర్ సిస్టంలో అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సిస్టంలో, ఇండియన్ సిస్టంలో ఈ అంకెలను ఎలా చదవాలనేది నేర్చుకుందాము. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ స్థాన విలువ, ముఖ విలువ, వీటి గురించి తెలుసుకుందాం. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు 42397 ఇచ్చారనమాట. ఇందులో 2కు స్థాన విలువ ఎంత అంటే ఇప్పుడు మనము 2 రాసుకోవాలా. 2 రాసుకొని దాని పక్కన ఎన్ని నెంబర్లు ఉంటాయో అన్ని నెంబర్లు జీరోలు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. 2 తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 3, 9, 7, 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకున్నాను. అప్పుడు 2000 అవుతుంది. 2కు స్థాన విలువ ఎంత అవుతుంది, 2000 అవుతుంది అనమాట. ఇప్పుడు అదే విధంగా 9 తీసుకున్నాను అనమాట. 9కు స్థాన విలువ 9 ఇక్కడ ఉంది కదా, 9 రాసుకున్నాను అనమాట. 9 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక జీరో రాసుకున్నాను అనమాట. అప్పుడు 90 అవుతుంది. ఇప్పుడు 4కు స్థాన విలువ, ఇప్పుడు నేను 4 నెంబర్ రాసుకున్నాను. 4 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 జీరోస్ పెట్టుకున్నాం. 1, 2, 3, 4 కాబట్టి 4కు స్థాన విలువ ఎంత అవుతుంది, 4000 అవుతుంది అనమాట. స్థాన విలువ అంటే ఇదనమాట. 2కు స్థాన విలువ ఎంత అవుతుంది, 2000 అవుతుంది. 9కి స్థాన విలువ ఎంత అవుతుంది అంటే 90 అవుతుంది. 4కు స్థాన విలువ ఎంత అవుతుంది అంటే 4000 అవుతుంది. ఏ నెంబర్ని అడిగినా మనం ఆ నెంబర్ రాసుకొని ఆ నెంబర్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటే ఆ నెంబర్ యొక్క స్థాన విలువ వస్తుందన్నమాట. నెక్స్ట్ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. ఏ నెంబర్ యొక్క ముఖ విలువ అడిగినా కూడా అదే నెంబరు వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఫేస్ చూస్తే మన పేరు చెప్తాము కదా, అలాగే అన్నమాట. ఇప్పుడు మనము ఈ నెంబర్ తీసుకున్నాం 42397లో 2కు ముఖ విలువ ఎంత, 2 యొక్క ముఖ విలువ 2. ఏ నెంబర్ యొక్క ముఖ విలువ అయినా అదే నెంబర్ అవుతుంది. 7కు ముఖ విలువ ఎంత అవుతుంది, 7. 3కు ముఖ విలువ ఎంత అవుతుంది, 3. టెట్లో ఈ టాపిక్లో ఒక బిట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. ఇదేనండి ప్లేస్ వాల్యూ అంటే, ఫేస్ వాల్యూ అంటే. నెక్స్ట్ కనిష్ట విలువ అంటే స్మాలెస్ట్ నెంబర్. ఇక నేను 4 నెంబర్స్ తీసుకున్నాను, 2, 4, 3, 5. ఈ నెంబర్స్తో తయారయ్యే ఒక కనిష్ట విలువ రాయండి అంటే ఫస్ట్ ఈ నెంబర్స్లో ఏది చిన్న వాల్యూ, 2 కాబట్టి 2 రాసుకున్నాను. నెక్స్ట్ 3 కాబట్టి 3 రాసుకున్నాను. నెక్స్ట్ 4, 5 ఏది చిన్నది, 4 కాబట్టి 4 రాసుకున్నాను. నెక్స్ట్ ఏమొస్తుంది, 5. ఇప్పుడు ఈ నెంబర్స్తో తయారయ్యే కనిష్ట విలువ 2345, 2345. ఇదే నెంబర్స్లో జీరో యాడ్ చేసి ఇప్పుడు ఒక 5 డిజిట్స్ నెంబర్స్ను తయారు చేయండి అని అన్నాడు అనుకో, 2, 4, 3, 5, 0. మనము అన్నిటికంటే చిన్న జీరో అని జీరో రాసేసుకొని 2, 3, 4, 5 రాస్తాం అనమాట. ఇలాగ రాస్తే రాంగ్. ఎందుకంటే ఏ నెంబర్కైనా ముందు జీరో ఉంటే దాని వాల్యూ జీరో అవుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ నెంబర్స్లో జీరో తప్ప మిగతాటి ఏంటి చిన్న నెంబర్ ఉందో అది రాసుకొని దాని తర్వాత జీరో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్, నెక్స్ట్ స్మాల్ ఇలా 2, 0. నెక్స్ట్ ఏమొస్తుంది, 3, 4, 5. 3 నెంబర్స్ తర్వాత కామా పెట్టుకోవాలంటే 20,345. ఈ కనిష్ట విలువ స్మాలెస్ట్ నెంబర్ అడిగేటప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతామండి. జీరో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాలి. నెక్స్ట్ గరిష్ట విలువ అంటే గ్రేటెస్ట్ వాల్యూ. 2, 4, 3, 5తో తయారయ్యే గరిష్ట విలువ రాయండి అంటారు. అప్పుడు ఈ నెంబర్స్లో గరిష్టంగా ఉండేది ఏంది, 5. నెక్స్ట్ ఏముంది, 4 ఉంది. నెక్స్ట్ ఏముంది, 3 ఉంది. నెక్స్ట్ ఏముంది, 2. ఇప్పుడు నేను కామాస్ ఇచ్చుకున్నాను 3 నెంబర్స్ తర్వాత. దీన్ని 5432 అని రాసుకుంటాం. ఇందులో కూడా జీరో ఇచ్చి 5 అంకెలతో తయారయ్యే గరిష్ట విలువ రాయండి అంటారన్నమాట. అప్పుడు మనం గరిష్ట విలువ కాబట్టి రాసేసుకోవచ్చు 5, 4, 3, 2, 0 ఇలా రాసుకోవాలన్నమాట. కనిష్ట విలువ అంటే ఏంటి, గరిష్ట విలువ అంటే ఏంటి. మనము కనిష్ట విలువ ఇచ్చినప్పుడు జీరో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని చేయాలండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ అండి, ఇంకా ఇలా నెంబర్ ఇచ్చి 2, 3, 4, 5 ఇచ్చి
ఈ ఈ నెంబర్స్తో 4 అంకెలను ఉపయోగించి ఎన్ని సంఖ్యలు వ్రాయవచ్చు, ఎన్ని 4 అంకెల సంఖ్యలు వ్రాయవచ్చు అని అడిగే అవకాశం ఉందండి. ఇలా 2 3 4 5 2 4 3 5 2 5 3 5 ఇలా రాసుకుంటూ పోతే మనకు టైం వేస్ట్ అవుతుంది కదా అండి. మనం ఇలా చేయకూడదు. ఎలా రాసుకోవాలంటే మనము ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 3 4 5 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 బాక్సులు వేసుకోవాలన్నమాట. 2 3 4 5 ఇక్కడ 2 రాసుకున్నాను అనమాట. 2 రాసుకున్నాక 2 అనేది ఎన్నో స్థానం 4 కాబట్టి 4. నెక్స్ట్ 2 రాసుకున్న తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయి కాబట్టి 3 అని రాసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 3 రాసుకున్నాను అనమాట. 3 తర్వాత ఇంకా ఎన్ని అంకెలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ 4 రాసుకున్నాను అనమాట. 4 రాసుకున్నాక ఇంకెన్ని నెంబర్లు ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి 1. ఇలా 4 అంకెలు ఇచ్చి ఈ 4 అంకెలను ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలు వ్రాయవచ్చు అని అడగవచ్చు అనమాట. నేను ఇక్కడ 2 3 4 5 అని 4 అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని వ్రాయచ్చో చూసుకుంటాం. 2 3 4 5 2 4 3 5 2 5 5 ఇలా రాసుకుంటూ పోతే మనకు ఎగ్జామ్లో ఉన్న 1 అవర్ అయిపోతుంది కాబట్టి మనం ఇలా చేయకూడదు. అలాంటప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 బాక్సెస్ వేసుకున్నాను అనమాట. 2 3 4 5 ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 రాసుకున్నాను. ఇక్కడ 2 కొట్టేసుకుంటే ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి కాబట్టి 3 అని రాసుకున్నాను. ఇక్కడ 3 కూడా అయిపోయింది, 3 కూడా కొట్టేసుకున్నాం అనుకో ఎన్ని ఉన్నాయి 2. ఇక్కడ 4 కూడా అయిపోయింది అనుకో 1. ఇక్కడ 5 తర్వాత 1 కాబట్టి 4 3 2 1 4 3 జా 12 12 2 జా 24 టైమ్స్ రాయొచ్చు అనమాట. ఇది ఎప్పుడు పునరావృతం కాకుండా అంటే రిపీటెడ్ కాకోకుండా అంటే ఒక అంకె మళ్ళీ రాకోకుండా ఓన్లీ 1 టైమే రావాలి. 2 3 4 5 ఇలా వచ్చినప్పుడు ఇలా ఎన్ని అంకెలు ఉంటే అన్ని బాక్సులు వేసుకొని ఇలా రాసుకోవాలన్నమాట. 2 3 4 5ను ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయవచ్చు అంటే 24 రాయొచ్చు అనమాట. అదే రిపీటెడ్ అంటే పునరావృతం అయితే అంటే 2 4 సార్లు వచ్చినా, 3 4 సార్లు వచ్చినా, 4 4 సార్లు వచ్చినా, 5 4 సార్లు వచ్చినా ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 బాక్సులు వేసుకున్నాయి. ఇప్పుడు 2 అనేది కూడా 4 సార్లు రావచ్చు, 3 అనేది కూడా 4 సార్లు రావచ్చు, 4 అనేది కూడా 4 సార్లు రావచ్చు, 5 అనేది కూడా 4 సార్లు రావచ్చు. అలాంటప్పుడు ఎలా రాసుకోవాలి, ఇక్కడ 2 అనేది ఎన్నిసార్లు 4 సార్లు అని, 3 అనేది ఎన్నిసార్లు 4 టైమ్స్, 4 అనేది 4 టైమ్స్, 5 అనేది 4 టైమ్స్ ఇలా రాసుకోవాలన్నమాట. ఏ నెంబర్ ఇచ్చినా ఇలా వేసుకొని ఇలా రాసుకోండి. 4 4 జా 16 16 4 జా 64 64 జా 4 256 టైమ్స్ రాసుకోవచ్చు అనమాట. ఎలాంటప్పుడు పునరావృతం మళ్ళీ రిపీటెడ్గా నెంబర్ వచ్చేటప్పుడు ఇలా బాక్స్ వేసుకొని ఇలా రాసుకోవాలన్నమాట. 256 టైమ్స్ రాసుకోవచ్చు. అదే 0 వచ్చినప్పుడు ఎలా రాయాలో చూద్దాం. 0 వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలంటే ఇక్కడ నేను 4 నెంబర్స్ తీసుకున్నా. 0 3 4 5 ఎగ్జాంపుల్. ఇలా 0 3 4 5 0 4 3 5 వీటికి వాల్యూ ఉన్నదనమాట. ఈ నెంబర్కి పక్కన 0 ఉంటే ఈ వాల్యూ ఉన్నది కాబట్టి మనము 0 తీసుకోకుండా 3 4 5 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు 3ని తీసుకున్నాం అనుకో, 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3, 3ని కొట్టేసుకుంటే 2, నెక్స్ట్ 4ని తీసుకుంటే ఎన్ని ఉంటాయి 1 కాబట్టి 6 టైమ్స్ రాసుకోవచ్చు అనమాట. కానీ ఇలా రాసుకున్న దానికి వాల్యూ లేదు కాబట్టి మనము 3 నెంబర్స్ కదా, మనకి ఇచ్చిండేది 4 డిజిట్ నెంబర్ కదా, మనం ఫస్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ 4 అంకెలను ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలను ఉపయోగించాము ఇక్కడ చూడండి 24 టైమ్స్. దీంట్లో ఈ 4 అంకెలను ఉపయోగించి మనము 4 అంకెల సంఖ్యలను రాసాం కదా. ఈ 24లో ఈ 3 ఇక్కడ ఉండేదేమో 4 అంకెలే కానీ మనం 0ను తీసేసాం కాబట్టి ఈ 3 అంకెలతో ఉపయోగించి రాసిన 6ని తీసేస్తే 18 వస్తాం అనమాట. 0 వచ్చినప్పుడు ఎన్నిసార్లు రాయొచ్చు మనము 18 టైమ్స్ రాయొచ్చు అనమాట. 4 అంకెలతో ఉపయోగించి రాసే సంఖ్యలు ఎన్ని 18. ఇప్పటికీ మనము నెంబర్ సిస్టంలో పార్ట్ 1 నేర్చుకున్నామండి. నేను చదువుకుంటూ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.